మన ఛానెల్‌లో ప్రతి మూవీ రివ్యూ జెన్యూన్‌గా ఇస్తూ ఉంటాం. ప్రతి విషయాన్ని జెన్యూన్‌గా మాట్లాడుతూ ఉంటాం. సో, మా వీడియోలు మీ వరకు చేరాలంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా! సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానెల్. అరే మామ, జెట్లీ సినిమా అయితే చూడడం జరిగింది. సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ నీతోని మన వాళ్ళతోని పంచుకోవడానికి నేను ముందుకైతే వచ్చేసాను. ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ గా వెళ్ళిపోతా. ఎక్కడ కూడా లాగ్ అనేది చేయను. స్పీడ్ గా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతా. సినిమా కూడా అలాగే ఉంది. ఎక్కడ కూడా లాగ్ లేదని నేను చెప్పను. ఓకే, అది మేనేజబుల్ అని అనిపిస్తుంది. డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకుంటే మత్తు వదలరా కానీ, హ్యాపీ బర్త్డే కానీ, మత్తు వదలరా 2 సినిమాలో కానీ చూసుకుంటే తన వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ కొద్దిగా యూనిక్ గా అనిపిస్తుంది. అంటే కంటెంట్ ని ఎలా ఉన్నా సరే తను చూపించాలనుకున్న దాన్ని మంచి నీట్ గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు అని అనిపిస్తుంది. సేమ్ అదే టెంప్లెట్ ఈ సినిమాలో కూడా ఫాలో అయ్యాడు. ఈ సినిమాలో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే రైటింగ్, స్టోరీ టెల్లింగ్, మిగతా క్రాఫ్ట్స్ గురించి పక్కన పెడితే మెయిన్ అసెట్ సినిమాకి వచ్చేసి సత్య. ఫ్రేమ్ 1 ఎక్కడైతే తను కనిపిస్తాడో, తన ప్రెజెన్స్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను, తను ఎక్కడైతే కనిపిస్తాడో అక్కడి నుంచి ఫ్రేమ్ ఎండ్ వరకు తన సినిమాని భుజాల మీద అయితే తీసుకుని వెళ్ళిపోయాడు. రైటింగ్ డిపార్ట్మెంట్ ఏవైతే రాశారో, ఏవైతే సీన్స్ తన కోసం రాశారో, ఏవైతే డైలాగ్స్ తన కోసం రాశారో వాటిని నెక్స్ట్ లెవెల్లో తను అయితే ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. తను డీల్ చేస్తేనే సినిమా ముందుకు వెళ్తుంది అని అనుకున్నాడు ఏంటో తెలియదు కానీ చాలా హార్డ్ వర్క్ అయితే పెట్టాడు. ఆ హార్డ్ వర్క్ ఆన్ స్క్రీన్ మీద ఖచ్చితంగా కనిపించి తీరుతుందిరా. మామ 'రితేష్ రాణా' సినిమా అంటే 'మత్తు వదలరా 1' గాని, 'మత్తు వదలరా 2' గాని, 'హ్యాపీ బర్త్డే' గాని ఒకళ్ళిద్దరు అటు ఇటు అయి ఉండొచ్చు కానీ అజయ్ కానీ, గుండు సుదర్శన్ గారు గాని, సత్య గురించి ఆల్రెడీ మాట్లాడేసో, వెన్నెల కిషోర్ గాని వీళ్ళు కామన్ గా ఉంటారు. ప్రతి సినిమాలోని వాళ్ళకి ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటది. ఈ సినిమా Q&A సెషన్ లో కూడా వీళ్ళు నలుగురిది ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని చెప్పారు. సినిమాలో వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి? మామ, ఈ ముగ్గురు క్యారెక్టర్స్ నువ్వు ఏదైతే మెన్షన్ చేసావో, సుదర్శన్ గారు గానీ, అజయ్ గారు గానీ, ఇంకా వెన్నెల కిషోర్ గారు గానీ, అజయ్ గారు, సుదర్శన్ గారు వాళ్ళ క్యారెక్టర్ లో ఓకే అని అనిపించారు. మరి పీక్ పెర్ఫార్మెన్స్ అయితే నేను చెప్పను లాస్ట్ సినిమాతో కంపేర్ చేసుకుంటే. బట్ వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ అయితే మాత్రం నన్ను కొంచెం డిసప్పాయింట్ చేసింది. వెన్నెల కిషోర్ గారి దగ్గర నుంచి మనం ఎలాంటి క్యారెక్టర్స్, ఇలాంటి యాక్టింగ్ చాలా చూసాము. అదే యాక్టింగ్ మోడ్ లో తీసుకుని వెళ్ళిపోయారు. అదే మేనరిజమ్స్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. డైలాగ్ మాడ్యులేషన్స్, వేరియేషన్స్ లేవు. ఇవన్నీ నాకు పెద్ద కొత్తగా అనిపించలేదు. వెన్నెల కిషోర్ గారి యాక్టింగ్ లో నేను అంత సాటిస్ఫై కాలేదు. మిగతా ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో సినిమాలో వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టు వాళ్ళు బాగానే చేశారు. సినిమాలో ఏది కూడా భారీ ట్విస్టులు గానీ, మలుపు తిప్పే ఎలిమెంట్స్ కానీ ఏమీ ఉండవు. మంచి కామెడీ నోట్లో వెళ్ళిపోతూ ఉంటాయి సినిమా అంతా కూడా. మామ 'రితేష్ రాణా' సినిమా అంటే టెక్నికల్ గా చాలా సాలిడ్ గా ఉంటది. కెమెరా యాంగిల్స్ దగ్గర నుంచి మ్యూజిక్ వరకు తనకి సింక్ అయ్యేలా చూసుకుంటాడు. ఈ సినిమాలో అలాగే ఉందా లేదా? సేమ్ మామ, ఎక్కడ కూడా మార్పు అయితే చేయలేదు. సేమ్ టెక్నికల్ డిపార్ట్మెంట్ తోనే ఆట ఆడుకున్నాడు. ఏదైతే తన పాస్ సినిమాల్లో చూసామో, అటు సినిమాటోగ్రఫీ గానీ, మ్యూజిక్ గానీ, ఎడిటింగ్ ప్యాటర్న్స్ కానీ అన్ని కూడా చాలా కొత్తగానే అనిపిస్తాయి. నీకు వాళ్ళ ఎఫర్ట్స్ కనిపిస్తాయి. ప్రతి ఫ్రేమ్ లోనూ కూడా వీళ్ళు అయ్యయ్యో కొంచెం మార్చుంటే బాగున్నాయి అలాగే ఎక్కడ అనిపించవు. ప్రతిదీ కూడా ఇంట్రెస్టింగ్ వెళ్ళింది. ఏది కూడా సినిమా ఫ్లోని కానీ, టోన్ కానీ డిస్టర్బ్ చేయదు. కాకపోతే విఎఫ్ఎక్స్ కి మాత్రం కొంచెం ఎఫర్ట్స్ బాగానే పెట్టారని అనిపించింది. విఎఫ్ఎక్స్ పరంగా మత్తు వదలరాలు చూసుకుంటే ఏదైతే కొన్ని మైనస్లు ఉన్నాయో అవి ఈ సినిమా జెట్లీలో కొన్ని మోడిఫికేషన్స్ అయితే చేశారు. కొద్దిగా శ్రద్ధ తీసుకున్నారు. ఇంకో ఇంపార్టెంట్ ఎలిమెంట్ గురించి మాట్లాడాలి. ఈ సినిమా అంతా ఒకే ప్లేస్ లో జరుగుతూ ఉంటది, ప్లేన్ లో. కానీ ఒకే ప్లేస్ లో జరుగుతూ బోర్ కొట్టకుండా నీకు 2.5 hours కూర్చోబెట్టి తీసుకెళ్లాడంటే అది మామూలు విషయం కాదు. సత్య మ్యాజిక్ అయితే కనబడుతుంది. సత్య నిన్ను ఎక్కడ కూడా ఫ్లోన్ డిస్టర్బ్ చేయకుండా, నేను డివియేట్ అవ్వకుండా చూసుకుంటూ కూర్చున్నాడు. హర్షతో పాటు ఇంకో పైలట్ కూడా ఉంటారు. సారీ, అతని పేరైతే నేను మర్చిపోయాను. వీళ్ళిద్దరి మధ్యన వచ్చే ఎపిసోడ్స్ అయితే మాత్రం హిలేరియస్ గా వర్కౌట్ అవుతాయి. నిజంగా ఫ్లైట్ లో ఏదైతే జరుగుతాయో అలాగే ఉంటాయి కాన్వర్జేషన్స్ అన్ని కూడా. ఫ్లైట్ లో అనౌన్స్మెంట్స్ అయితే ఎలా ఉంటాయో అలాగే అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉంటారు. మంచి ఎంటర్టైన్ అయితే చేశారు. 2.5 hours సినిమాని బోర్ కొట్టకుండా అయితే తీసుకెళ్లారు. ఒకటే నాకు కొద్దిగా మైనస్ అని అనిపించింది. క్లైమాక్స్ లోనే మన వెర్డిక్ట్ అన్నది ఉంటది. క్లైమాక్స్ బాగుంటే సినిమా బాగుందని అనుకుంటాం, క్లైమాక్స్ బాగోకపోతే బాగాలేదని అనిపిస్తుంది. ఈ సినిమాలో కూడా క్లైమాక్స్ లో కొంచెం కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. అప్పటిదాకా ఒక మంచి టెంపోలో వెళ్తుంది. లాస్ట్ లో దాన్ని అటు ఇటు తిప్పుదామని ట్రై చేశారు. అది కొంచెం మిస్ఫైర్ అయినట్టు అనిపించింది. దాని వల్ల ఏదైనా కొంచెం అటు ఇటు టాక్ రావచ్చేమో గానీ ఓవరాల్ గా సత్య అయితే మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. సత్య కోసం అయితే సినిమాని ఖచ్చితంగా చూడొచ్చు.